నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో శ్రీకృష్ణ దేవరాయల జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బలిజలను అడ్డుపడి వ్యక్తిగత విషయాలను సొంత లబ్ధి కోసం జనసేన సమన్వయకర్త అయితే మైలేరి మల్లయ్య చేసిన వ్యాఖ్యలను బలిజ సంఘం నాయకులు ఖండించారు. శ్రీకృష్ణ దేవరాయల జయంతి ముసుగులో అయితే బలిజలను నేతి ఏకం చేసుకుని తన స్వలాభం కోసం వ్యక్తిగతంగా రాజకీయం చేయడం అనేది పద్ధతి కాదని, ఏదైనా ఉంటే అందరిలో కూర్చొని మాట్లాడాలని బలిజ సంఘం నాయకులు అన్నారు. శ్రీకృష్ణ దేవరాయల భవనాలను నిర్మించుకోవాలని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియని అయితే కలవాలని అందరినీ పిలిపించుకొని ఇలా తన సొంత రాజకీయం కోసం మైలేరి ఎల్లయ్య అయితే అందరినీ వాడటం సబబు కాదని బలిజ సంఘం నాయకులు హెచ్చరించారు. వేడుకలు మా బలిజ సంఘం తరఫున భారీగా నిర్వహించారు. వేడుకలు ప్రభుత్వం తరఫున చేపట్టాలని అందరినీ పిలవడం జరిగింది. కానీ ఇక్కడ జనసేన పార్టీలోని మల్లారి మైలయ్య మా సంఘంలో అందరినీ పిలంపి ఇక్కడికి మాకు ఒకటి చెప్పి ఇక్కడ అందరినీ ఆయన మార్కెట్ యార్డు చైర్మన్గా ఇవ్వలేదని ఎమ్మెల్యే గారిని మాకు ఎమ్మెల్యే గారు అడ్డుపడుతున్నారు. ఒక మహిళకు మార్కెట్ యార్డు చైర్మన్ వస్తే అడ్డగించుకున్నారని ఆయన చెప్పడం జరిగింది. కానీ అది వాస్తవం కాదు. వాస్తవం ఏమంటే మా ఎమ్మెల్యే గారు సంఘంలో ప్రతి ఒక్కరూ అన్ని మండలాలు 6 మండలాల నుంచి అందరూ పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం చేసుకోమని చెప్పడం జరిగింది. కానీ మేము ఆ నిర్ణయంలో ఉన్నాము. ఆ లోపల ఈయన చెత్త వేడుకలకు పిల్లంపి వీళ్ళందరినీ తప్పుదారి పట్టించి మహిళకు అన్యాయం చేసి మార్కెట్ యార్డు చైర్మన్ ఇవ్వకుండా అడ్డపడతారని చెప్పడం జరిగింది. కానీ మైలారి మల్లయ్య గారు నువ్వు ఇట్లా జనాలకు సంఘాలకు మన బలిజ సంఘంలో ఉన్న లీడర్లకు అందరినీ పిల్లంపి నువ్వు ఒక మాట చెప్పి ఇంకొక మాట డైవర్ట్ చేసి ఈ విధంగా చేయడం అస్సలు బాగలేదు. ఇప్పటికైనా గుర్తించి నువ్వు కావాలనుకుంటే జనసేన పార్టీలో ఉండవు, మేము కాదనలేదు. అందరి కూటమి అందరూ కలిసి చేయాల్సిందే. కానీ మా ఏ ఒక్కరిని కూడా నువ్వు పిలిచి మమ్మల్ని మార్కెట్ యార్డుకు మాకు సపోర్ట్ చేయమని ఏ రోజు అడగలేదు. ఏ మండలంలో కూడా ఏ నాయకుడు కూడా నువ్వు పిలుచుకురావడం జరగలేదు. ఇవన్నీ మభ్యపెట్టి ఎవరికి తెలియకుండా కుల సంఘానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తున్నావు. ఇది మంచిది కాదు. ఇప్పుడైనా నువ్వు ఇటు తగ్గించుకొని నీకు ఏదన్నా కావాలనుకుంటే మీరు జనసేన పార్టీ వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ గారిని అడిగి తెచ్చుకొని మాకు కూడా సంతోషమే. కానీ ఇట్లాంటి పనులు మళ్ళీ చేయొద్దని కూడా నీకు చెప్తున్నాం. కృష్ణదేవరాయల జయంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా మన జయంతి ఉత్సవాలు జయప్రదం చేశారు. నిన్నటి రోజున ఒక ఆయన మైలేరి మల్లయ్య అని చెప్పి జనసేన సమన్వయకర్త అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మార్కెట్ యార్డ్ గురించి. అతను ఇచ్చిన స్టేట్మెంట్కు ఇక్కడ జరిగే వాస్తవాలకు చాలా తప్పు. అతను కింద నడచడం లేదు, పైన ఆకాశం నడుస్తున్నాడు. అది పద్ధతి కాదు. ఇక్కడ జరిగే విషయాలు వేరు. ఇక్కడ గ్రూప్ రాజకీయాలు. ఇక్కడ భూమా గంగుల జనసేన అంటే జనసేనలో ఉండారు కదా, వాళ్ళు ఉండారు. జనసేనలో అందరూ కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చుకోవాలి. కానీ కులానికి ఆపాదించడం చాలా తప్పు. అది పద్ధతిగా లేదు. అతను మాట్లాడిన విధానము కులానికి ఈ పదవికి సంబంధమే లేదు. అది చాలా పద్ధతి కాదు. అతనికి ఆ స్థాయి రావడానికి కూడా భూమా అఖిలప్రియ చాలా సాయం చేసింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు మీటింగ్ జరిగితే ఎలక్షన్ల కంటే ముందు అతను అడిగినది ఏమిటి? 3 డైరెక్టర్ల పదవి అడిగినాడు. 2 అడిగితే 3 ఇచ్చింది. ఇది మార్కెట్ యార్డ్లో డైరెక్టర్ పదవిలు జనసేన తరపున ఇమ్మని అడిగితే తర్వాత సొసైటీ అడిగినాడు. సొసైటీలో కూడా మేడం ఇచ్చింది. అది పద్ధతి. కానీ నువ్వు అవన్నీ పక్కన పెట్టుకొని ఏం లాబింగ్ చేసినారో లాబింగ్లు అనేది ఇక్కడ చెల్లవు. తర్వాత ఫస్ట్ చందా ఆమె ఇస్తా అని చెప్పింది. ఇన్ని మర్చిపోయి నువ్వు కాపు సంఘాన్ని అని చెప్పేసి బలిజలకు చెడపేరు తెచ్చే విధంగా చేయడం చాలా తప్పు. ఈరోజు మన వెనుకోనే శ్రీకృష్ణదేవరాయ విగ్రహం ఓపెన్ చేసిందే భూమా శోభనారెడ్డి గారు. అది గుర్తుపెట్టుకో. భూమా ఫ్యామిలీ బలిజోళ్లకు